హాయ్ అండి, సూరాన్లో మా స్వాతక్క ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మామిడికాయలు దేవుడి దగ్గర పెడుతున్నానండి. అంటే మామిడికాయలు వచ్చినప్పుడు ఫస్ట్ కొంట దేవుడి దగ్గర పెట్టి తర్వాత పెద్దల దగ్గర కూడా పెట్టుకుంటారు కదండి. ఈరోజు సోమవారం కదండి, అందుకనేసి మంచి రోజు అనేసి దేవుడి దగ్గర మామిడికాయలుని అవి పెడుతున్నానండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి, మర్చిపోవద్దండి. అయితే ఇప్పుడు ఇప్పుడే స్నానం చేసి లోపలికి వచ్చానండి. ఇప్పుడు దేవుడి గదిలోకి వెళ్ళాను, పూజ చేసి పరమాన్నం కూడా వండానండి. దేవుడి దగ్గర అన్నీ అలంకరించి అందులో దేవుడికి పరమాన్నం పెట్టి తర్వాత బయటకు వచ్చానండి. బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఒత్తులు అవి వెలిగించలేదు. తర్వాత ఫ్రూట్స్ అవి పెట్టాను. నేనే వీడియో చేస్తా, నేనే తీసుకుంటున్నానండి. అందుకనేసే అప్పుడే మా వారు స్నానం చేసి వచ్చారండి. వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా దీపం పెట్టారు. వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గర కూడా దీపం పెట్టి ఫ్రూట్స్ పెట్టారండి. అతను దేవుడికి దండం పెట్టుకుంటున్నారండి. ఈరోజు ఇప్పుడు నేను కూడా దండం పెట్టేసుకున్నాను. దండం పెట్టానండి. ఈసారి దేవుడి దగ్గర ఒత్తులు కూడా వెలిగించాను కదండి. ఇది మా వారిని వీడియో తీయమని అంటున్నానండి, చూపించండి అని చెప్తున్నాను. మాది చిన్నదండి పూజా మందిరము, అందులో నేను దండం పెట్టుకుంటున్నానండి. దండం పెట్టుకుని వచ్చిన తర్వాత టిఫిన్ చేసామండి. ఇంక ఈరోజు మేము టిఫిన్ చేయలేదులేండి, ఇంకెందుకంటే పరమాన్నం వండాను కదండి. పరమాన్నమే అవే తినేసామండి. దండం అయిపోయిన తర్వాత మా అత్తయ్య గారికి మా వారికి కానండి, ఎండాకాలం కదండి, ఎంత చెమటలు పడేస్తున్నాయండి. చాలా దారుణంగా ఉన్నాయండి ఎండలు. చాలా అంటే చాలా అండి. మాది చిన్న టీవీ ఉందని అనుకోకండి, అది మా అత్తగారు వాళ్ళ టీవీ. మా టీవీ పోయిందండి, ఉరుము పడ్డదండి. ఉరుములు దాటికి టీవీ పోయిందండి. అది రిపేర్ చేస్తానని పట్టుకెళ్ళి మా ఆయన గారు టీవీ మెకానిక్ ఇచ్చేసి వచ్చేసారండి. ఇంకా మళ్ళీ తేలేదండి. ఇంక 2 సంవత్సరాలు బట్టి ఇచ్చి ఆ టీవీ అలాగే అయిపోయిందండి. నేను ఇంక తేపోయినా మా పిల్లలు ఇంకా ఒకడేమో కాలేజీది స్కూలు కదా, ఎందుకులే టీవీ ఉండకపోయినా పర్వాలేదని ఆ చిన్న టీవీ అయితే రిపేర్ చేయించుకున్నామండి. అందులోనే చూస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడే పరమాన్నం వండాను. అది ఇగో మా అత్తయ్య గారికి మా ఆయన గారికి కూడా పెట్టి నేను కూడా తింటున్నానండి. దండం పెట్టేసుకున్నాను కదండి. ఇది డైలీ వ్లాగ్ అండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పరమాన్నం కూడా నల్లగా ఉందండి. అంటే ఏం కాదండి, అది ఆర్గానిక్ బెల్లం అని తెచ్చారండి. అది ఆ బెల్లంకి అలాగా కలర్ అలా వచ్చేసిందండి, పరమాన్నం కలరు. తర్వాత మామిడికాయలు కొన్ని తెచ్చారండి. అవి ఎన్నో కాదండి, కొంచెమే. కానీ అవిగో నీటిలో వేసి తుడిసేమండి, అందు మీద పెట్టాను. ఇది ఏం చేయాలా, కొంచెం ఏదైనా పచ్చడి పెడదామని అనుకుంటున్నానండి. పచ్చడికి ప్రిపరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. మామిడికాయలు తెచ్చారు. మామిడికాయలు కడిగేసండి, నీటిలో వేసి కడిగేసి పక్కన పెట్టానండి. అవి తుడుతున్నాను హాల్లో పెట్టి. ఆల్రెడీ ఒకసారి తుడిచేసానండి, మళ్ళీ అలా తుడుస్తాను. పక్క నుంచి వీడియో తీసుకుంటున్నానండి. అవి పచ్చడికి మరి ఏదో కాయలు అంటండి, నాకు వాటి పేర్లు తెలియదు. అవేవో కాయలు పొడుగ్గా ఉన్నాయండి. అవి పచ్చడికి బాగానే ఉంటాయి అంటున్నారు. ఎన్నో కాదండి, 15 కాయలు అవి పచ్చడి. మేమైతే సంవత్సరానికి 3 గుంచాలు పచ్చడి పెట్టుకుంటామండి. కానీ ఈ సంవత్సరం నేను ఎందుకు తక్కువే పెడదామని అంటున్నాను, లేకపోతే అది చెక్కేస్తాను, నేను ముక్కలు కోసేస్తాను అని అన్నారండి.
కానీ ఏదో ఒకటి చేద్దాంలే అని మేము అన్నామండి. మా అత్తయ్య గారు టీవీ చూస్తున్నారు అప్పుడు. నేను ఈ పక్క నుంచి వీడియో తీస్తున్నానండి. ఆవిడ టీవీ చూస్తుంటేనే పచ్చడి కోసం మామిడికాయలు అక్కడ పెట్టి సాయంత్రం అయితే నీటిలో పడిసాను. మర్నాడు ఉదయం పచ్చడి పడదామనేసి కొన్ని తెప్పించానండి. అన్నీ తెప్పించి అవన్నీ లోపల పెట్టిందండి. రేపు కానీ పచ్చడి పెడతానండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మా పచ్చడికాయలు ఇప్పుడు మా వారు బయటకు తీసుకెళ్ళి ముక్కలు కొట్టించుకుని వచ్చేస్తారండి. అవి వచ్చిన తర్వాత మీకు రేపు పచ్చడి పెట్టి వీడియో కూడా రేపు అది అప్లోడ్ చేస్తానండి. మా అత్తయ్య గారు తుడుస్తున్నారు. అంటే దాంట్లో జీడి ఉంటుంది కదండి, మనం ఎంత ముక్కలు కొట్టించుకున్నా జీడితో శుభ్రం చేసుకోవాలి కదా. అవన్నీ నీట్గా శుభ్రం చేసుకొని తీసుకుంటున్నామండి. ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని పచ్చడి పని అంటే పెద్దదే కదండి. మాకు యాక్చువల్గా వర్షం అండి, నిన్న అస్తమానుని చాలా వర్షం వచ్చింది. ఆ వర్షానికి బాబోయ్ పచ్చడి ఎలా పెట్టాలని భయం పడ్డాను, కానీ అదేమీ లేదు. ఇక బెల్లం, ఉప్పు, ఆవాలు, మెంతులు ఇవన్నీ ఎండలో పెట్టానండి. అవి ఇందాకే లోపలికి తెచ్చేసాను. ఆ ఎండలో పెట్టినవన్నీ ఇంకా ఇవి ముక్కలన్నీ శుభ్రం చేయాలండి. తర్వాత మేము పచ్చావకాయలోకి 3 మ్యాంగో మిర్చి పౌడర్ వేసేస్తున్నానండి. అవి ఆ ప్యాకెట్లు అవన్నీ పక్కన పెట్టాము. అన్నీ ఓ దగ్గర సర్దుకున్న తర్వాత పచ్చడి పెడతామండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్